హలో నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. సో మనం చూస్తూనే ఉన్నాం, ఒక ఇష్యూ తర్వాత ఒక ఇష్యూ జరుగుతూనే ఉంది ఇండస్ట్రీలో. ముఖ్యంగా మాట్లాడుకుంటే సో మంచు ఫ్యామిలీ మధ్య ఒక ఇష్యూ అయితే, అంటే అది చిలికి చిలికి గాలివానలాగా మారిపోతుంది అనమాట. నిన్ననే మనం చూసాం, ట్వీట్స్లో వర్షం కురిపించారు మంచు మనోజ్. మరి దాని గురించి ఒకసారి మనం మనోహర్తో కూడా మాట్లాడతాం. హాయ్ జనని, ఇప్పుడైతే సోషల్ మీడియాలో అయితే అంటే వార్స్ అయితే బయట ఎప్పుడు చూస్తుంటాం, యుద్ధాలు అంటే ఫేస్ టు ఫేస్ చూస్తుంటాం. బట్ మంచు ఫ్యామిలీలో మాత్రం ట్విట్టర్ వేదికగా అయితే సోషల్ మీడియా అయితే షేక్ అవుతుంది. అన్నదమ్ముల మధ్య ట్విట్టర్ వార్ అయితే జరుగుతుంది. జనని నువ్వు చూసుకున్నట్లయితే జనని, నిన్న మంచు విష్ణు కూడా ఒక పోస్ట్ చేయడం జరిగింది. దాని గురించి అంటే మీరు కూడా చెప్పడం జరిగింది మన మెగా 9 టీవీలో ఎక్స్క్లూజివ్గా. అంటే అందులో ఏం వేశారో కూడా అంటే ట్విట్టర్లో అయితే క్లియర్గా వేశాడు. మంచు ఎవరైతే విష్ణు ఉన్నాడు అంటే ఆయన వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ అంటే రౌడీ సినిమాకి సంబంధించిన మోహన్ బాబు డైలాగ్ ఏదైతే ఉందో ఆర్జీవీకి ట్యాగ్ చేసి అయితే ఇది కావాలని కేవలం మంచు మనోజ్ని అయితే టార్గెట్ చేశారు అనేది కూడా మనోజ్ సంబంధించిన అభిమానులు అయితే కింద కామెంట్లు పెడుతున్నారు. కానీ ఇది పెట్టిన ట్వీట్ పెట్టిన కొన్ని గంటల్లోనే నిన్న బ్యాక్ టు బ్యాక్ అయితే మనోజ్ మరి ఇంకొక ట్వీట్ వేసాడు, 2 ట్వీట్లు వేసాడు. బ్యాక్ టు బ్యాక్. మళ్ళీ ఈ రోజు కూడా జస్ట్ ఇందాక కూడా ట్వీట్ వేసాడు. అంటే మనోజ్ అయితే ఒకటే చెప్తున్నారు జనని, హ్యాష్ట్యాగ్ విస్మిత్ అని పెట్టాడు. బట్ అది ఎవరికి ఏంటనేది అయితే విస్మిత్ అంటే ఆబ్వియస్ గా మంచు విష్ణు అనే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎం క్యాపిటల్ కూడా పెట్టారు జనని. మేబీ మోహన్ బాబు అని కూడా మెన్షన్ చేసి అంటే వి క్యాపిటల్ ఎం క్యాపిటల్ అయితే ఇందులో కనిపిస్తా ఉంది. అంటే విష్ణు మంచు అనుకోవాలా లేదంటే విష్ణు లేదంటే మోహన్ బాబు అనుకోవాలా? అవును, నాకు తెలిసిన ఇద్దరిని ట్యాగ్ చేసి ఉంటారు. అంటే వాళ్ళిద్దరూ కలిసి ఈయన మీద పడిండ్రు కాబట్టి మేబీ అంటే ప్రధానమైన ఆరోపణ ఏంటంటే జనని, చంద్రగిరిలో కూడా అంటే ఏదైతే మంచు మోహన్ బాబు సంబంధించిన యూనివర్సిటీ బయట కూడా నాకు మా నాన్న మీద అంటే మోహన్ బాబు మీద ఏది కూడా నాకు కోపం లేదు. కేవలం ఏదైతే విష్ణు ఉన్నాడో అంటే విష్ణుకు సంబంధించిన వాళ్ళ మీద విష్ణు మీద అయితే చర్యలు తీసుకోవాలని అయితే బలంగా అయితే ఫిర్యాదు చేయడం జరిగింది మంచు మనోజ్ అయితే. ఓకే, సో అయితే మనం అనుకోవచ్చు మరి వాళ్ళ అన్న మీదనే ఇంత అంటే ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ గొడవ ఏదైతే ఉందో మేబీ ఆయనకే డైరెక్ట్గా ఆయన వార్నింగ్ ఇస్తున్నట్టు మనకైతే కనిపిస్తుంది. ఒక ట్వీట్ అయితే నిన్న పెట్టాడు, అదైతే ఫుల్ హల్చల్ అయిపోయింది. కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణన్ రాజు గారు లాగా సింహం అవ్వాలి అని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావు అని చెప్పి విస్మిత్ క్రాక్ దిస్ గాయ్స్ అని చెప్పి మనని క్రాక్ చేయమని అడుగుతావు. అంటే క్లూ కూడా చెప్పాడు అందులో. అంటే హాలీవుడ్ వెంచర్ ఏదో చెప్పారు, అంటే ఇది హాలీవుడ్ అంటే ఇది కావాలని విష్ణుకి ఇండైరెక్ట్ గా అయితే పోస్ట్ పెట్టడం జరిగింది. బట్ ఇది ఇండైరెక్ట్ గా ఏముంది అంటే డైరెక్ట్ గానే ఉంది. అది అందరికి తెలిసిన విషయమే, వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక రచ్చ జరుగుతుందని చెప్పి మళ్ళీ దీనికి ఇండైరెక్ట్ గా పెట్టినా డైరెక్ట్ గా పెట్టినా అది పెట్టేది మాత్రం మంచు విష్ణుకే కాబట్టి. అంటే నిన్న కూడా జస్ట్ ఈ రోజు కూడా ఒక ట్వీట్ వేయడం జరిగింది జనని. 10:30కి ఒక ట్వీట్ వేశారు. అత్తారింటికి దారేది మూవీలో ఏదైతే బ్రహ్మానందం హేమకి సంబంధించిన ఒక సిచ్యువేషన్ సీన్ ఏదైతే ఉందో అది స్క్రీన్ షాట్ అంటే ఆ వీడియోలో స్క్రీన్ షేర్ చేసి ఒక వీడియో అయితే మనోజ్ పోస్ట్ చేయడం జరిగింది ట్విట్టర్లో అయితే. అంటే అందులో ముఖ్యంగా జనని చూసుకున్నట్లయితే విస్మిత్ మళ్ళీ కూడా హ్యాష్ట్యాగ్ విస్మిత్ అని కూడా పెట్టడం జరిగింది. యువర్ టూ క్యూట్ అంటే ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళ అన్నయ్య విష్ణుకే అంటే విష్ణు బుగ్గని పట్టుకొని వెళ్తున్నట్టు సెటర్ వేస్తూ అయితే డైలాగ్ పెట్టడం జరిగింది. లెట్స్ సిట్ అండ్ టాక్ మ్యాన్ టు మ్యాన్ కీపింగ్ ఉమెన్ డాడ్ స్టాఫ్ అండ్ షుగర్ అవుట్ ఆఫ్ దిస్. ఇంకోటి వాట్సే అంటే ఇంకోటి ఏది చెప్పాడంటే మ్యాన్ అప్ విస్మిత్, ఐ ప్రామిస్ ఐ విల్ కమ్ అలోన్, యూ కెన్ గెట్ హూ ఎవర్ యూ వాంట్ ఆర్ వీ కెన్ హ్యావ్ యాన్ ఓపెన్ అండ్ హెల్తీ డిబేట్. నేను ఓపెన్ గా మనం కూర్చొని ఫేస్ టు ఫేస్ ఎవరిని బట్టి వాళ్ళని తీసుకుంటా కూర్చొని మాట్లాడదాం అనేది చాలా క్లియర్ స్టేట్మెంట్ అయితే మంచు మనోజ్ అయితే పాస్ చేయడం జరిగింది ట్విట్టర్ లో అయితే. జర్నీ ఇంకొక కామెంట్ కూడా పెట్టడం జరిగింది జర్నీ. మోహన్ బాబుకి సంబంధించిన అంటే డైలాగ్ వీడియో ఒకటి పెట్టి ఒక మ్యాటర్ కూడా పెట్టడం జరిగింది జర్నీ. నిన్న అదే కదా చాలా హల్చల్ అయిపోయింది. అంటే అసలు వాళ్ళ నాన్నగారి డైలాగ్నే డైరెక్ట్ వాళ్ళ అన్నకి డెడికేట్ చేస్తూ పెట్టడం అనేది ఇది ఒక పెద్ద రచ్చ అన్నమాట. కానీ ఏది ఏమైనా జనని తిరుపతిలో ఏదైతే చంద్రగిరిలో మోహన్ బాబు యూనివర్సిటీ ఆధ్వర్యంలో అయితే హోరాహోరీగా అయితే అంటే ఒక ఉద్రిక్తమైన వాతావరణం అయితే నెలకొల్పింది జర్నీ. మనం ఈ 2 రోజుల్లో చూసుకున్నట్లయితే అంటే అటు భూమా మౌనిక అవ్వచ్చు మనోజ్ అవ్వచ్చు వీళ్ళిద్దరి మీద కూడా మోహన్ బాబుకి సంబంధించిన వాళ్ళు మోహన్ బాబు కూడా డైరెక్ట్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది చంద్రగిరి పిఎస్ సంబంధించి. అంటే ఆ పరిధిలో మంచు మనోజ్ సంబంధించిన ఒక అభిమాని అంటే ఎవరైతే వాళ్ళ టీంలో ఉన్న అతన్ని కూడా కొట్టడం జరిగింది మంచు విష్ణు అనేది కూడా డైరెక్ట్గా వెళ్ళి మనోజ్ ఫిర్యాదు చేయడం జరిగింది జర్నీ. కానీ ఈ ట్విట్టర్ వార్ అనేది అంటే మీరు చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది అంటే ఇలాంటి అన్ని అంటే ట్విట్టర్లో ఫేస్ టు ఫేస్ సినిమా వీడియోలు సినిమా పోస్టర్లు వాడుకుంటూ ఎలా అనిపించింది జర్నీ అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు అంటే సొంత అన్నదమ్ముళ్ళే కొట్లాడుకోవడం అనేది ఇది నిజంగా షాకింగ్ విషయము. నార్మల్గా అంటే ఇప్పుడు పెద్దమ్మ కొడుకులో లేదంటే ఫ్రెండ్స్ లేదంటే స్టెప్
స్టెప్ ఫాదర్ కొడుకులు ఇలా కొట్టుకుంటే సరేలే కొట్టుకున్నారు అన్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడ సొంత అన్న తమ్ముళ్ళే వాళ్ళే అదే ట్వీట్లు చేసుకుంటూ ఒకరి మీద ఒకరు ఇలా నోరు పారేసుకుంటూ ఏకంగా మంచు విష్ణు గారు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి జనని ఇంకోటి చూసుకున్నట్లయితే మోహన్ బాబు కూడా అంటే ఆయన ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషి అంటే ఒక గొప్ప స్థానంలో ఉండే వ్యక్తి. ఏదైనా గొడవలు ఉన్నా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సాల్వ్ చేసిన గొడవలు ఎన్నో. కానీ అన్నదమ్ముల విషయంలో మోహన్ బాబు ఎంతవరకు ఆయన పాత్ర ఎందుకు సెట్ చేయలేకపోయాడు, లేదంటే ఆ ఇష్యూలకు ఎందుకు పుల్ స్టాప్ పడలేదు అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. అవును, అసలు ఈ ఇష్యూ ఎందుకు స్టార్ట్ అయింది అని అనుకుంటున్నారు మీరు? అంటే మనకి ఏదైతే కుటుంబ వ్యవహారాలు అంటున్నారో, ఆస్తులు తగాదాలు అంటున్నారు, ఇవన్నీ కాదని కొంతమంది అంటున్నారు. ఏదైతే జల్పల్లి అంటే ఎక్కడైతే జల్పల్లి వాళ్ళ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో అంటే అక్కడ స్టార్ట్ అయింది జర్నీ ఈ ఇష్యూ. అక్కడ మోహన్ బాబు మీడియా ప్రతినిధి మీద చేయి చేసుకోవడం, అక్కడి నుంచి మళ్ళీ సీన్ మొత్తం రివర్స్ అయిపోయి మళ్ళీ చంద్రగిరి పిఎస్ ఏదైతే ఉందో కొన్ని రోజుల తర్వాత తెలంగాణ పిఎస్ అంటే ఇక్కడ పోలీసులు కూడా సిపి కూడా చాలా గట్టిగా పకడ్బందీగా మీరు కలవకూడదు, గొడవలు పడకూడదు అని ఇక్కడ చెప్పి కట్ చేస్తే ఏపీలో మళ్ళీ ప్రత్యక్షమయ్యాయి గొడవలు. అంటే 100% ఇది మంచు మనోజ్ వాదన మాత్రం ఒకటే జనని. కాలేజీలో ఏదైతే యూనివర్సిటీలో తప్పిదాలు జరుగుతున్నాయి అక్కడ చాలా మంది దగ్గర డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు, అక్కడ కరెక్ట్ గా సిబ్బంది లేదు అనేది మంచు మనోజ్ ప్రధాన ఆరోపణ. ఇందులో ఎంత వాస్తవాలు ఉన్నాయి ఏంటనేది మనకు తెలియాల్సి ఉంది. కానీ దీనిపైన మంచు మోహన్ బాబు కూడా రెస్పాండ్ అయ్యాడు జర్నీ. అంటే మనోజ్కి 2 వాయిస్ ఓవర్లు కూడా వీడియో ఆడియోలు కూడా పెట్టడం జరిగింది. ఇదంతా అబద్ధము, మనోజ్ కావాలని చేస్తున్నాడు, మనోజ్కి అలవాట్లు ఉన్నాయి, మనోజ్ మంద అవుతాడు, ఏయో అంటే చాలా ఆరోపణలు అయితే మోహన్ బాబు చేయడం జరిగింది జర్నీ. దీనిపైన అంటే ఈ వివాదం ఎంతవరకు వెళ్తుంది, ఇంకా ముగిస్తుందా, ట్విట్టర్ వరకే పరిమితం అవుద్దా, కూర్చొని చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయనేది మనకు తెలియాలి. అవును, అంటే ఈ ఇష్యూ మీరు చెప్పినట్టుగా అదే ఆ విషయం కూడా అలాగే ఇది ఈయన ఎప్పుడైతే నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకొని వేరే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడో మా మాట కాదని ఈ అబ్బాయి చేసుకున్నాడని చెప్పేసి అక్కడ నుంచి కూడా మొదలైందని చెప్పేసి అంటే అక్కడ మొదలైన ఏదైతే మౌనిక అండ్ మంజు మనోజ్ అంటే మ్యారేజ్ టైంలో కూడా మోహన్ బాబు ఎక్కడ అటెండ్ అవ్వలేదు. అండ్ విష్ణు అటెండ్ అయ్యారు, విష్ణు ఫ్యామిలీ అవ్వచ్చు, మోహన్ బాబు గారి ఫ్యామిలీ అందరూ కూడా అటెండ్ అయ్యారు, మోహన్ బాబు గారు ఒక్కరే అటెండ్ అవ్వలేదు. అది మనం విజువల్స్ కూడా చాలా చూసాము. కానీ ఇది ప్రధానంగా అయితే ఆస్తులు తగాదాలు అనేది ప్రధానంగా వినిపిస్తున్న చర్చ జన్. చూద్దాం అసలు ఈ ఇష్యూ వీళ్ళే అన్న తమ్ముళ్ళ ఇష్యూ. మరి నిజంగానే మోహన్ బాబు గారు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు తీశారు, ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్లో ఆయన నటించారు. మరి అలాంటి వ్యక్తి కొడుకులు ఇలా కొట్టుకోవడం అనేది నిజంగా అది నిజంగా కొంత బాధాకరం అవుతుంది. ఇండస్ట్రీలో ఆల్రెడీ విష్ణు అంటే మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా అయితే ఆయన ఇప్పుడైతే ఆయన ఉన్నారు. అటు మోహన్ బాబు గారు మంచి సినిమాలు చేస్తున్నారు, ఇప్పుడు పాన్ ఇండియా సినిమా విష్ణు చేస్తున్నారు, మంచి విష్ణు కన్నప్ప అని ఒక పెద్ద అంటే ఒక పాన్ ఇండియా మూవీ అంటే కొన్ని 100 కోట్లు పెట్టి ఇందులో ప్రభాస్ కూడా యాక్ట్ చేస్తున్నారు. అంటే ఇన్ని ఒక పెద్ద కుటుంబంలో ఇప్పుడు ఇన్ని వివాదాలని నిజంగా కొంచెం బాధాకరమైన అంటున్నారు చాలా మంది. మీడియాలో కూడా అంటే మంచు వివాదాలు కూడా ఏదైతే ఇప్పుడు రీసెంట్గా జరిగింది కూడా కొంచెం చర్చల్లోకి ఎక్కువగా నిలుస్తుంది. కానీ ట్విట్టర్లో నెక్స్ట్ మంచు విష్ణు ఇంకా ఏ విధంగా స్పందిస్తారు, ఎలాంటి ట్వీట్ చేస్తారు అనేది కూడా వెయిట్ చేయాల్సిందే. దీనికి ముగింపు ఉంటుందా, ఇంకా కొనసాగుద్ది అనేది కూడా మనమైతే వెయిట్ చూడాలి. ఇది ఇక్కడితో ఆగుతుందా లేదంటే ముందుకు ఇంకా తీసుకెళ్తారా, వీళ్ళ ట్విట్టర్ వార్ ఇలాగే జరుగుతూ ఉంటుందా అని అయితే మనమైతే చూడాలి మనోహర్. ఇది ఈ రోజు అయితే చర్చ. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ చర్చతో మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ.